శ్రీ బాలాజీ కాటన్ రెంట్ ఆర్ లీజ్ కరీంనగర్లో ఫర్ కాంటాక్ట్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ప్రస్తుతం మనం కరీంనగర్ బస్ స్టాండ్ లో ఉన్నాము. సో నిన్న అందరికీ తెలిసిన విషయమే, కరీంనగర్ బస్ స్టాండ్ లో ప్రైవేట్ డ్రైవర్స్ లో నిన్న ఒక 6 months బ్యాక్ ఒక అతనికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో 93% పాజిటివ్ రావడం జరిగింది. సో తను వెంటనే తను టోటల్ గా డ్రింకే చేయడంట ఆ పర్సన్. సో తను వెంటనే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయించుకోవడం జరిగింది. సో అక్కడంతా కూడా నెగిటివ్ రావడం జరిగింది. అది కాకుండా విత్ ఇన్ 1 hour లోనే తను బ్లడ్ టెస్ట్ చేయించుకొని బ్లడ్ శాంపిల్స్ కూడా వీళ్ళ సంబంధిత అధికారులకు కూడా సమర్పించడం జరిగింది. బట్ ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. సో తన్ని విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పటికి 6 months అవుతుంది, అయినా కూడా తన్ని మళ్ళీ విధుల్లోకి చేర్చుకోలేదు. సో దీంతో తను చాలా మనస్తాపానికి గురై కొంచెం అప్పులు పెరిగిపోయి 6 months నుంచి చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు తను. సో నిన్న తన మాట ఎవరు వినట్లేదంటూ కూడా తను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సంబంధిత విషయంపై ప్రైవేట్ డ్రైవర్లందరూ కూడా ఈ రోజు తనకు మద్దతుగా శాంతియుతంగా వాళ్ళ వేలో నిరసన తెలియజేస్తున్నారు. సో ఈ రోజు మనం కరీంనగర్ బస్ స్టాండ్ లో ఉన్న ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళని అడిగి మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఏం జరిగిందనే విషయాలన్నింటి కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు నిన్న అందరికీ తెలిసిన విషయమే, కరీంనగర్ బస్ స్టాండ్ లో ఒక ప్రైవేట్ డ్రైవర్ 6 months బ్యాక్ తనకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయడం జరిగింది. సో అతను నార్మల్ గా కూడా టోటల్ ఆల్కహాల్ అసలు ముట్టనే ముట్టడు. తనకి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో చాలా పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది. సో నేను అసలు ఆల్కహాలే తాగను కదా అని తను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా అక్కడ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయించుకోవడం జరిగింది. అక్కడంతా కూడా నెగిటివ్ వచ్చింది. సో మళ్ళీ తను బ్లడ్ శాంపిల్స్ ఒక విత్ ఇన్ 1 hour లోపే తను బ్లడ్ శాంపిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా టోటల్ నెగిటివ్ వచ్చింది, ఎక్కడ కూడా పాజిటివ్ రాలేదు. అయినా కూడా వీళ్ళ యాజమాన్యం సరే చూస్తాము, పైన ఎంక్వైరీ జరుగుతుందని చెప్పటికి ఇప్పుడు 6 months అవుతుంది తన డ్యూటీలో లేడు. 6 months నుంచి తనకు శాలరీ లేదు, పిల్లల స్కూల్ ఫీజులు పే చేయట్లేదు. ఈ విషయంలో తను కొంచెం మనస్తాపానికి గురై నిన్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారు. సో అందరూ కూడా సర్ది చెప్పి మేము మాట్లాడతామని నిన్న మాట్లాడడం కూడా జరిగింది. సో ఈరోజు ఆ సురేష్ గారికి మద్దతుగా అందరూ ప్రైవేట్ డ్రైవర్స్ అందరూ కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా శాంతియుతంగా ఈరోజు నిరసన తెలుపుతున్నారు వీళ్ళ ఆర్టీసీ బస్ స్టాండ్లో. సో సురేష్ గారు ఉన్నారు, అసలు ఏంటి వీళ్ళ ప్రాబ్లమ్స్, ఏం జరుగుతుందనే విషయాలన్నింటి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఒకసారి సార్ నమస్తే సార్. నమస్కారం మేడం. సార్ చెప్పండి సార్, మీ ప్రాబ్లం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మేడం, నేను గత 7 సంవత్సరాల నుంచి పిహెచ్పి డ్రైవర్గా కొనసాగిస్తున్న విధుల్లో 192 డిపోలో. నాకు 7 సంవత్సరాల నుండి ఇంతవరకు నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు. 6 నెలల బ్యాక్ ప్రొద్దున డ్యూటీకి ఎక్కే సమయంలో బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. దాంట్లో 93% వచ్చింది. నేను వచ్చడం వెంటనే, సార్ నేను ఆల్కహాల్ తీసుకోను, నాకు ఎట్లా వచ్చింది సార్ అదంటే, బాబు మేము తయారు చేసింది కదా, మిషన్లో వచ్చింది కదా, నువ్వు తాగని ఎందుకు వస్తుంది అని కొంచెం బెదిరించినట్టు మాట్లాడారు. మాట్లాడినాక వెంటనే బయటికి నువ్వు ఇక్కడ నీకు డ్యూటీ ఇచ్చే ప్రసక్తి లేదు, ఇప్పుడు బయటికి వెళ్ళిపోను అని బయటికి వెళ్ళగొట్టారు. నేను విత్ సెకండ్లోనే మా ఓనర్కు ఫోన్ చేయడం జరిగింది. మా ఓనరు వచ్చి, మా డ్రైవరు నా దగ్గర దాదాపు 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు, ఎలాంటి సందర్భాల్లో కూడా ఆయన మద్యం సేవించాడు, ఆయన మంచి వ్యక్తి కాబట్టి నేను డ్యూటీలో పెట్టుకున్నా, ఆయన తాగడదని మా ఓనర్ సార్ కూడా వచ్చి మా హెడ్ సార్ తోటి ఇట్లా మాట్లాడాడు. సార్ ఎవరు ఏమొచ్చినా మా పరిధిలో లేదు, ఆయన డ్యూటీ తీసుకోమంటే, సార్ మరి దీనికి పరిష్కారం ఎట్లా అంటే, మా చేతిలో ఏం లేదన్నాక మా సారు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించిండు. ఒక దాదాపు 3 సార్లు ఉదించారు మేడం. అట్లా జీరోనే వచ్చింది. జీరో వచ్చినాక మళ్ళీ మా ఓనర్ సార్ డిపోలో తీసుకొచ్చి, సార్ పోలీస్ స్టేషన్లో పోయి ఊదిచ్చిన సార్, అక్కడ జీరో వచ్చింది, ఇతన్ని ఎందుకు తీసుకోరు సార్, మీ మిషనే ప్రాబ్లం ఉన్నది, మీరు కరెక్ట్ చేయరంటే మేము మళ్ళీ చేయడానికి మా దగ్గర ఛాన్స్ ఉండదు, మేము చెయ్యం, అతన్ని డ్యూటీలో తీసుకోము, మీరు ఏమన్నా పైన సార్లతో డిఎం వాళ్ళతో మాట్లాడుకోర్రి అది అని చెప్పడం జరిగింది. మళ్ళీ విత్ మా ఓనర్ సార్, అరే భయ్ నువ్వు తాగినావా తాగలేదా అంటే, సార్ మీరు ఎక్కడ తీసుకుపోవడానికి అయినా నేను సిద్ధమే సార్ అన్నాక నాకు విత్ బ్లడ్ షాంపిల్ కూడా చేయించడం జరిగింది 1 hour లోపే. ఇంట్లో కూడా నాకు ఎలాంటి ఆల్కహాల్ అనేది రాలేదు. ఇవి తీసుకొని కూడా మళ్ళీ నేను అధికారుల దగ్గరికి వెళ్ళిన, డిఎం దగ్గరికి వెళ్ళిన, ఆర్ఎం దగ్గరికి వెళ్ళిన, మా డిపో హెడ్ సార్ దగ్గరికి వెళ్ళిన, అంటే నీదే బ్లడ్ అని మాకు ప్రూఫ్ ఏంది, గ్యారంటీ ఏంది, నువ్వు ఎవరో తీసుకొని వచ్చి ఇక్కడ డ్రామా ఆడుతున్నావు కావచ్చు, ఇవన్నీ మా గైడ్లైన్స్ ప్రకారం లేవు, నీకు డ్యూటీ ఇచ్చుడు కలవది, నువ్వు వేరే ఏదైనా పని చూసుకో అది అని
బయటకు పంపించారు. గత 6 నెలల నుంచి నాకు ఎలాంటి పని లేదు. మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు మేడం నాకు. వాళ్ళు స్కూల్ ఫీజు కట్టలేక ఇప్పటికి 15 రోజుల నుంచి ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళ మొత్తం మా ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డది. నిన్న మధ్యాహ్నం మా మిసెస్ ఫోన్ చేసి డబ్బుల కోసం వాళ్ళు వీళ్ళు ఇంటికొస్తుర్రు. నువ్వు చస్తావా? నన్ను చంపుతావా? ఏదైనా ఒకటి చెయ్యి. ఇంతవరకంటే మన ఇంటికి ఎవరు రాలేదు. ఇంత అప్పుల పాలు ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అని నన్ను మెంటల్ టార్చర్ చేయడం వల్ల నిన్న ఇది చేసుకున్నా. దయచేసి నాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను మేడం. ఇప్పుడు మనతో ప్రైవేట్ డ్రైవర్స్ అధ్యక్షుడు ఉన్నారు. సో తనతో మాట్లాడి అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటి? మరి వీళ్ళందరూ శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. ఎక్కడ కూడా వీళ్ళు గొడవ చేయట్లే, ఏం చేయట్లే. శాంతియుతంగా తనకి మద్దతు తెలుపుతున్నారు. సో వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? వీళ్ళ డీఎంకి కానివ్వండి, ఆర్ఎంకి కానివ్వండి. సో అనే విషయాలన్నింటి కూడా వీళ్ళ అధ్యక్షుడిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మేడం నమస్తే మేడం. మీ పేరు సార్? నా పేరు శశికుమార్ అండి. శశికుమార్ గారు చెప్పండి. అసలు తన ప్రాబ్లమ్ మొత్తం చెప్పడం జరిగింది. తను క్లియర్‌గా తన బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ కూడా తీసుకురావడం జరిగింది. వాటిని ఎక్కడ కూడా నీ బ్లడ్ అని ప్రూఫ్ ఏంటి అని వాళ్ళు తిరస్కరించి బట్ ఇప్పుడు 6 మంత్స్ కూడా అవుతుంది. ఒకవేళ సరే తీసేసారే అనుకోండి. ఇప్పుడైనా మళ్ళీ జాయిన్ చేసుకోవచ్చు కదా! సో మీ డిమాండ్స్ ఏంటి? మీరు ఏం కోరుకుంటున్నారు? మేడం అయితే అధికారులందరూ కూడా మేము ఒక విషయాన్ని క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నాం. నీ బ్లడ్ శాంపిల్సే అని గ్యారంటీ ఏందని అడుగుతా ఉన్నారు. అది తీసుకెళ్ళి చేయించింది కూడా మేము కాదు మేడం. ఒక ఓనర్ తీసుకెళ్ళి బ్లడ్ శాంపిల్స్ ఇప్పించి ఆయననే హైదరాబాద్ పంపించి టెస్ట్ చేయించి తీసుకొచ్చిండు మేడం. ఆయన సలహా మేరకే మేము అది చేయించుకున్నాం. కాబట్టి వాళ్ళు అధికారులు ఎవరైనా సరే ఓనర్‌లను అడగొచ్చు. వాళ్ళకు అడిగినా కూడా వాళ్ళు చెప్తారు మేడం. ఇంకోటి ఏంటంటే మేడం మాకు ఇప్పుడు ప్రధానమైన డిమాండ్లు అయితే 3 ఉన్నాయి మేడం. ఒకటి, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ మా మిత్రుడిని కంపల్సరీ యాజమాన్యం ఆదుకోవాలి. ఆర్టీసీ యాజమాన్యం అనేది ఆదుకోవాలి. వెంటనే అతనికి బేషరతుగా డ్యూటీ ఇప్పించాలి. అతను డ్యూటీకి తీసుకోవాలి మేడం. రెండవది, బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసే అనేది మా దగ్గర ఉన్న డివైస్‌లు అనేటివి లోపాలు ఉన్నాయి మేడం. కంపల్సరీ 2 డివైస్‌లు అనేవి యూజ్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఒక దాంట్లో వచ్చినా కూడా రెండో దాంట్లో చూసుకోవడానికి ఉంటది. ఎందుకంటే ఒకదాన్ని పట్టుకొని బేస్ చేసుకొని మనం ముందుకు పోతే అక్కడ అమాయకులకు అన్యాయం జరుగుతుంది మేడం. తాగని వాళ్ళకి ఒకవేళ దాని తప్పిదం వల్ల చూపెట్టినప్పుడు వాళ్ళని నిజంగానే తాగుబోతని ముద్రేస్తున్నారు 10 మందిలో. అది అన్యాయంగానే భావిస్తున్నాం మేమైతే. ఎందుకంటే అసలు అలవాటు లేని వాళ్ళని తాగుబోతు అనడం అది మానసికంగా ఎంత ఇబ్బంది కలుగుతదనేది మనకు ఒక యాజ్ ఎ హ్యూమన్‌గా బీయింగ్‌గా మనకు తెలుసు అది ఎట్లుంటదనేది. కాబట్టి మేమేమంటామంటే 2 డివైస్‌లను మెయింటైన్ చేయాలి ఒకటి. మూడోది మేడం మాకు డోర్‌లల్లకెళ్ళి గాని లేకుంటే మేము పాయింట్ల మీద చేసేటప్పుడు ప్యాసింజర్ వచ్చి ఉరికి ఏదన్నా చిన్న దెబ్బ తాకినా కూడా దాన్ని డ్రైవర్‌నే బాధ్యుడిని చేస్తుర్రు మేడం. అది దానికి మాకసలు డ్రైవర్ అంటే దానికి సంబంధం ఉండదు. ఎందుకంటే మేము ఎక్కడనో స్టీరింగ్ మీద కూర్చుంటాం. డోర్ ఎక్కడనో వెనకాల ఉంటది మేడం. దానికి డ్రైవర్‌ని బాధ్యుడిని చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇట్లాంటి సందర్భాలు ఒక పిక్ ప్యాకెటర్ మేడం బస్‌లో నుండెళ్ళి ఒక కండక్టర్ బ్యాగ్ దొంగతనం చేస్తూ లక్షెట్‌పేట దగ్గర రన్నింగ్ బస్‌లో నుంచి దూకి చనిపోతే ఆర్‌టీఓ గారు డ్రైవర్ లైసెన్స్ రద్దు చేసిండు మేడం. కానీ కండక్టర్ అయితే ఏం చేయలేదు. కండక్టర్ యథావిధిగా డ్యూటీ చేసుకున్నాడు. డ్రైవర్‌ని మాత్రం బాధ్యత చేసినాడు. ఎక్కడో ముందున్న డ్రైవర్ వచ్చి అయితే దుంకే అతనైతే ఆపలేడు కదా మేడం. ఇట్లాంటి వాటిని కంపల్సరీ ఆర్టీసీ యాజమాన్యం వారి దృష్టికి తీసుకోవాలి. ఖచ్చితంగా వీటిని పరిష్కరించాలి. ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ మాత్రం మాది ఖచ్చితంగా మా తోటి డ్రైవర్‌ను బేషరతుగా డ్యూటీకి తీసుకొని వెంటనే అతనికి ఆర్థికపరమైన ఉపాధిని కల్పించాలని మేము కోరుకుంటున్నాం మేడం. మొత్తానికి ఇది ఈ ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్లంతా కూడా తన తోటి డ్రైవర్‌కి సంఘీభావం తెలుపుతున్నారు. సో తన కోసం తను తప్పకుండా విధుల్లోకి మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడే తీసుకోవాలి అంటూ కూడా వీళ్ళందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ బిట్టుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.